హలో అండి, అందరికీ నమస్కారం. మన చందమామ కథలకు మనసారా స్వాగతం. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ విరూపుడి గెలుపు. రచన వసుంధర గారు. ఈ కథ మార్చి 1988 బొమ్మరిల్లులో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా మరి? విరూపుడు మంచి వస్తాదు. అనేక మంది వస్తాదులను ఓడించి పందాల్లో అనేక వరహాలు గెలుచుకున్నాడు. కానీ కొంతకాలంగా విరూపుడు సుబాహుడి చేతిలో ఓడిపోతూ పందెంలో చాలా డబ్బు పోగొట్టుకున్నాడు. అయినా విరూపుడు పట్టు విడవలేదు. తరచుగా సుబాహుడితో తలపడుతూ చాలాసార్లు పందెంలో డబ్బు పోగొట్టుకుంటూ గెలుపు కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. కొన్నాళ్లకి విరూపుడి చేతిలో పందెం కాయడానికి కూడా డబ్బు లేకపోయింది. విరూపుడికి తన్మయుడనే బాల్య స్నేహితుడున్నాడు. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. అదృష్టం కలిసి వచ్చి తన్మయుడు కోటీశ్వరుడయ్యాడు. విరూపుడి దగ్గర డబ్బు లేదని తెలిసి అతడికి సాయపడాలన్న ఉద్దేశంతో తన్మయుడు తనే పందెం కాసి విరూపుడికి సుబాహుడికి కుస్తీ పోటీ ఏర్పాటు చేశాడు. కానీ విరూపుడు మళ్ళీ ఓడిపోయాడు. అలా 2 సార్లు జరిగాక తన్మయుడు విరూపుడితో, ఇక నువ్వు కుస్తీ పోటీలు మాని వేరే ఏదైనా పనిలో స్థిరపడు. మరోసారి సుబాహుడితో పోటీ చేస్తానంటే నేను మాత్రం డబ్బివ్వను అని సలహా ఇచ్చాడు. కానీ విరూపుడు మిత్రుణ్ణి బ్రతిమాలుతూ, నువ్వు చెప్పినట్లుగానే నేను కుస్తీ పోటీలు మానేస్తాను. కానీ మరొక్కసారి మాత్రం నువ్వు నా తరపున నేను చెప్పిన డబ్బును మరేం మాట్లాడకుండా పందెంగా ఒడ్డాలి. సుబాహుడితో ఇది నా ఆఖరి ప్రయత్నం. ఇందులో నేను అతన్ని గెలవగలనని నమ్ముతున్నాను. ఒకవేళ నేను ఈ పోటీలో ఓడిపోతే గనక నా ఆస్తినంతా అమ్మి నీ బాకీ తీరుస్తాను అన్నాడు. స్నేహితుడి మాటను కాదనలేక తన్మయుడు సరేనన్నాడు. విరూపుడు సుబాహుడు కుస్తీకి తలపడే రోజు రానే వచ్చింది. అనేక మంది జనం పోటీని చూడ్డానికి గుమిగూడారు. పందెంగా 1000 వరహాలు కాస్తున్నట్లు విరూపుడు సుబాహుడితో అన్నాడు. విరూపుడి తరపున ఆ డబ్బు తను చెల్లిస్తానని తన్మయుడు ప్రకటించిన తరువాత సుబాహుడు విరూపుడితో పోటీకి తలబడ్డాడు. సుబాహుడి మొదటి దెబ్బకే విరూపుడు నేల మీద బోర్లా పడ్డాడు. అతడు బాధగా మూలుగుతుంటే సుబాహుడు నవ్వి, ఇప్పటికే నాతో తలపడి బాగా నష్టపోయావు. ఇక మరెన్నడూ నాతో తలపడే ప్రయత్నం చేయకు అన్నాడు. ఈసారి పోటీలో విరూపుడు తప్పకుండా గెలవగలడని భావించి విరూపుడి పక్షం వాళ్ళు అనేక మంది సుబాహుడి పక్షం వాళ్లతో చాలా డబ్బు పైపందాలుగా వేసుకున్నారు. వాళ్ళంతా నిరుత్సాహపడి విరూపుణ్ణి దూషించసాగారు. అప్పుడు విరూపుడు వెంటనే లేచి, నువ్వు ఈ మాటలు అనవలసింది నేను ఓడినట్లు ఒప్పుకున్నప్పుడు కదా. ఇప్పుడు నేను నా పందెం డబ్బు 10,000 వరహాలకు పెంచాను. నువ్వు సిద్ధమేనా అన్నాడు. సుబాహుడు నవ్వుకుని మళ్ళీ ఒక్క దెబ్బతో విరూపుడు వెన్ను మీద బలంగా తన్ని నేల కొరిగేటట్లు చేసి, వెర్రివాడా, నీకు మతిపోయినట్లుంది, ఇకనైనా ఓడానని ఒప్పుకో అన్నాడు. విరూపుడు బాధతో మూలుగుతూనే లేచి పందాన్ని 1,00,000 వరహాలకు పెంచి జబ్బచరిచాడు. తన్మయుడు అదిరిపడి, నువ్వు తెలివిలో ఉండే మాట్లాడుతున్నావా అంటూ గట్టిగా మందలించాడు. విరూపుడు తన్మయుడితో, ఈ ఒక్క అవకాశాన్ని ఇవ్వు, మరేం మాట్లాడకు, నీ బాకీ పూర్తిగా తీర్చే పూచీ నాది అన్నాడు. సుబాహుడు కూడా అతని పిచ్చి కోరికకు నవ్వుకుని, ఇక ఈ దెబ్బతో నువ్వు బికారి అవడం ఖాయం అంటూ మళ్ళీ విరూపుణ్ణి కొట్టి పడగొట్టాలని ప్రయత్నించాడు. కానీ ఈసారి సుబాహుడి ప్రయత్నం ఫలించలేదు. విరూపుడు సుబాహుణ్ణి సునాయాసంగా 2 చేతులతో పైకెత్తి గాలిలో గిరగిరా తిప్పి నేల మీద పడవేశాడు. సుబాహుడికి ఆ దెబ్బతో స్పృహ పోయింది. విరూపుడి పక్షం వాళ్ళు సంతోషంతో చప్పట్లు కొట్టారు. తన్మయుడు విరూపుణ్ణి అభిమానంగా కౌగిలించుకున్నాడు. విరూపుడికి 1,00,000 వరహాలు ఇవ్వడానికి సుబాహుడు తన యావదాస్తిని అమ్ముకోవలసి వచ్చింది. తర్వాత తన్మయుడు విరూపుణ్ణి, నీ విజయ రహస్యమేమిటి అని అడిగాడు. తరచుగా తలపడ్డం వల్ల సుబాహుడి కిటుకులు చాలా తెలుసుకున్నాను. అతన్ని నేనెప్పుడో ఓడించేవాణ్ణి,
కానీ అతడి నుంచి పెద్ద మొత్తం లాగాలని నా కోరిక. ఒకేసారి 1,00,000 వరహాల పందెం పెడదామంటే అసలే సుబాహుడు అనుమానం మనిషి. అతడి నమ్మకం పెంచడం కోసం చిన్న చిన్న పందాలు వేసి కొన్నాళ్ళు ఓడిపోతూ వచ్చాను. ఈ చివరి పందెంలో కూడా అతని నమ్మకం పెంచడం కోసమే ముందు 1-2 దెబ్బలకే పడిపోయినట్లు నటించాను. ఈ చివరి పందెంలో కూడా అతడి నమ్మకం పెంచడం కోసమే ముందు 1-2 దెబ్బలకే పడిపోయినట్లు నటించాను. ఎదుటివారి సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేసేవాడికి పట్టే గతే సుబాహుడికి పట్టింది. నన్ను నమ్మి పోటీలో నేనడిగిన మొత్తం పందెంగా కాసినందుకు నీకు నా కృతజ్ఞతలు అన్నాడు విరూపుడు. నీకు ఖండబలమే కాదు, బుద్ధిబలం కూడా ఉంది. ఏది ఏమైనా నీ పథకం వల్ల పోటీ కూడా రక్తి కట్టింది అని మిత్రుణ్ణి మెచ్చుకున్నాడు తన్మయుడు. ఇదండి బొమ్మరిల్లులోని వసుంధర గారి రచన విరూపుడి గెలుపు అనే కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.